ఒకానొకప్పుడు విక్రమ్, వివేక్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి పనిచేసి బ్రతికేవారు. కానీ వారు ఎంత కష్టపడినా కూడా తమ కుటుంబ అవసరాలకు సరిపోయేవి కావు. మెరుగైన సంపాదన కోసం మరొక చోటికి ఎక్కడికైనా వెళ్ళి ప్రయత్నిద్దామనుకుంటారు ఇద్దరు మిత్రులు కూడా ఇల్లు వదిలి సంపాదన కోసం బయలుదేరుతారు. అలా ప్రయాణిస్తున్న వారు దారి తప్పి ఒక దట్టమైన అడవిలోకి వెళ్తారు. అడవిలో ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్న వారికి ఒక ముని కనిపిస్తాడు. ప్రమాదకరమైన ఈ దట్టమైన అడవిలో ఎందుకు తిరుగుతున్నారు నాయనలారా అని ముని అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ, మునివర్య, మా ఊళ్ళో సరైన జీవనాధారం లేక మరెక్కడైనా పని దొరుకుతుందేమోనని బయలుదేరిన మేము దారి తప్పి ఇలా తిరుగుతున్నాము. మిమ్మల్ని చూస్తే జ్ఞానులు, దయామయులులా ఉన్నారు. ఎలాగైనా మా కష్టాలు తీరే మార్గం చెప్పండి స్వామి అని ఇద్దరూ ముని కాళ్ళపై పడతారు. వారిద్దరినీ లేవదీసి ముని ఇలా చెబుతాడు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక ఎడారి ఉంది. ఆ ఎడారి మధ్యలో ఒక నిధి ఉన్న చోటు నాకు తెలుసు నాయనా. కానీ ఆ నిధిని సంపాదించడం కొంచెం కష్టం అని అంటాడు ముని. ఎంత కష్టమైనా పర్వాలేదు స్వామి, దయచేసి ఆ చోటు ఎక్కడో మాకు చెప్పండి అని వేడుకుంటారు ఇద్దరు మిత్రులు. అప్పుడు ముని, సరే, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఆ ఎడారిలో మీకు ఎక్కడా చుక్క నీళ్లు కూడా దొరకవు. మీరు వెళ్ళేటప్పుడు చెరి 2 సంచుల్లో నీళ్లు తీసుకెళ్ళండి. వెళ్ళే దారిలో ఆ సంచి నీళ్లు తాగండి. నిధి వద్దకు చేరుకున్నాక ఖాళీ అయిన ఒక సంచిలో మాత్రమే బంగారం నింపుకొని బయలుదేరండి. 2వ సంచిలో నీళ్లు తిరుగు ప్రయాణంలో వాడుకోండి అని వివరిస్తాడు ముని. ఇద్దరు స్నేహితులు కూడా ముని ఆశీర్వాదం తీసుకొని ఆయన చెప్పిన దారిలో చెప్పిన విధంగా ఇద్దరూ బయలుదేరుతారు. విక్రమ్ తన మిత్రుడి కన్నా ముందు తనే చేరుకొని బంగారం తీసుకోవాలన్న ఆశతో వేగంగా వెళ్ళిపోతాడు. వెళ్ళే దారిలో ఒక సంచిలో నీళ్లు అయిపోతాయి. నిధి వద్దకు చేరుకున్న విక్రమ్ నిధిని చూసిన ఆనందంలో నిగ్రహం కోల్పోతాడు. ముందు ఖాళీ అయిన సంచిలో బంగారం నింపుకుంటాడు. అక్కడ ఇంకా బోలెడు బంగారం ఉంటుంది. కళ్ళ ముందు అంత బంగారం కనబడుతుంటే వదిలేసి రావడానికి మనసు ఒప్పుకోదు విక్రమ్కి. ముని చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేసి 2వ సంచిలో నీళ్లు పారపోసి అందులో కూడా బంగారం నింపుకుంటాడు. 2 సంచుల్లో బంగారంతో సంతోషంగా తిరుగు ప్రయాణం అవుతాడు విక్రమ్. సగం దారి వెళ్ళేసరికి విపరీతంగా దాహం వేస్తుంది విక్రమ్కి. ఎక్కడా చుక్క నీరు కనబడదు. ఎడారిలో ఇసుక వేడికి పైనుండి సూర్యుడి భగభగలు భరించలేక విక్రమ్ ఎడారిలోనే చనిపోతాడు. వివేక్ మాత్రం ముని చెప్పిన విధంగా వెళ్ళేదారి అంతా ఒక సంచిలోని నీళ్లు తాగి ఖాళీ అయిన సంచిలో మాత్రమే బంగారం నింపుకుంటాడు. తిరుగు ప్రయాణంలో 2వ సంచిలోని నీళ్లు తాగి ప్రాణాలతో ఎడారి నుండి బయటపడతాడు. నిగ్రహం కోల్పోకుండా వివేకంతో వ్యవహరించిన వివేక్ ఒక సంచి బంగారంతో తన ఇల్లు చేరుకుంటాడు. దురాశకు పోయి 2 సంచుల్లో బంగారం నింపుకున్న విక్రమ్ ఎడారిలోనే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అందుకే దురాశ దుఃఖానికి చేటు అన్నారు.